Hi friends, this is SSC CHSL explanation paper number 41635. Quantity aptitude questions 51 నుంచి ఉన్నాయి. మనం 51st క్వశ్చన్ కి వెళ్ళిపోదాం. The simplified value of 1.0025 plus 6.25 into 10 power minus 6 by 0.0025 plus 0.95. ఇక్కడ మీరు క్లియర్గా గమనించినట్లయితే మొత్తం డెసిమల్స్లో ఉంది అండ్ 25 మల్టిపుల్ కూడా ప్రతి దాంట్లో ఉంది. ఒకసారి చెక్ చేసుకోండి. మన దగ్గర ఫస్ట్ 4 డెసిమల్స్తో ఉన్న నెంబర్ ఉంది 1.0025 అని ఉంది. కాబట్టి మనం ఏం చేద్దామంటే న్యూమరేటర్లోను డినామినేటర్లోను 10 power 4తో మల్టిప్లై చేద్దాం. సో 10 power 4తో మల్టిప్లై చేస్తే 1.0025 10 power 4తో మల్టిప్లై అయితే డెసిమల్ పోయి 10025 ఉంటుంది గమనించండి. ప్లస్ 6.25 ఇంటూ 10 power minus 6 ఉంది. 10 power minus 6 10 power 4తో మల్టిప్లై అయితే 10 power minus 2 మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి. డివైడెడ్ బై 0.0025 10 power 4తో మల్టిప్లై అయితే కేవలం 25 ఉంటుంది. ప్లస్ 0.95 10 power 4తో మల్టిప్లై అయితే 9500 ఉంటుంది. చెక్ చేయండి. రైటా ఒక్కసారి గమనించండి. ప్రతి దాంట్లో 25 మల్టిపుల్ ఉంది కాబట్టి ముందు 25 మల్టిపుల్ని క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ చూడండి 25 100లో 4 టైమ్స్, తర్వాత 25లో 1 టైము. కానీ 2 డిజిట్లు ఒకేసారి తీసుకుంటున్నాం కాబట్టి నాట్ పెట్టి 1 టైం తీసుకోవాలి. 4 నాట్ 1 టైమ్స్ పోతుంది. రైట్. 6.25 అంటే 625 25 టైమ్స్ పోతుంది. 2 డిజిట్లకు ముందు పాయింట్ ఉంది కాబట్టి 0.25 అని మాట్లాడాలి. ఇక్కడ 25 1 టైం పోతుంది. ఇక్కడ 25 ఎన్నిసార్లు పోతుందో ఒకసారి చెక్ చేస్తే చూడండి. 25 ఒక 100లో 4 టైమ్స్ పోతుందమ్మా. మరి 900లో 9 4s 36 టైమ్స్ పోతుంది. 100లో 4 టైమ్స్ అయినప్పుడు 900లో 9 4s 36 టైమ్స్ పోతుంది. 900తో పాటు 50 కూడా ఉంది. 50లో 2 టైమ్స్. 900లో 36 టైమ్స్, 50లో 2 టైమ్స్, మొత్తమే 38 టైమ్స్ పోతుంది. పక్కన 0 ఉంది కాబట్టి 380 టైమ్స్ పోతుంది. గమనించండి. ఇది డినామినేటర్లో ఉంది. రైట్. ఇప్పుడు మొత్తాన్ని యాడ్ చేద్దాం. ఇది 10 power minus 2 అంటే ఇంకో 2 డెసిమల్స్ వస్తాయని కదా. అంటే మొత్తం మీద ఏం మిగులుతుందంటే 401.0025 వస్తుందని అర్థం. మొత్తాన్ని యాడ్ చేస్తే బై డినామినేటర్లో 380 + 1 అంటే 381 అవుతుంది. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ చెప్పాలి. ఇక్కడ న్యూమరేటర్లో 25 ఉంది కదా ఎండ్లో, అంటే మన ఆన్సర్ 25 మల్టిపుల్ అవ్వాలి. సో ఇప్పుడు 25 మల్టిపుల్ అవ్వటం అంటే ఎండింగ్లో 50 ఉండటం, ఆర్ 00 ఉండటం, ఆర్ 25 ఉండటం, ఆర్ 75 ఉండటం. అంటే థర్డ్ ఆప్షన్లో 50 లేదు, 25 లేదు, 75 లేదు, 00 లేదు. అలాగే ఫోర్త్ ఆప్షన్లో కూడా అవి లేవు. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్స్ ఆన్సర్స్ కావు. మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కానీ సెకండ్ ఆప్షన్ కానీ అవ్వడానికి ఛాన్స్ ఉంది. రైట్. ఒక్కసారి చూడమ్మా. 381 401లో 1 టైం పోతుంది కదా. రైట్. 1 టైం పోయిన తర్వాత రిమైనింగ్ నెంబర్లో మరలా ఎన్నో కొన్నిసార్లు పోతుంది, ఎన్నో కొన్నిసార్లు డివైడ్ అవుతుంది. కానీ ఈ నెంబర్ యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ అవ్వదు కదా. అంటే ఇప్పుడు 1.0025 వస్తుందని చెప్పలేము, ఎందుకంటే ఇది కూడా కొంత క్యాన్సిల్ అవ్వడానికి అవకాశం ఉంది కదా. అంటే ఫస్ట్ ఆప్షన్ చూడండి 1.0025 అంటే ఇక్కడ ఏ నెంబర్ ఉందో అదే ఇచ్చేశాడు. కానీ ఇది కొన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కూడా తీసుకోవడానికి కుదరదు, సెకండ్ ఆప్షన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. పాయింట్ మీకు అర్థమైంది. యాజ్ ఇట్ ఈజ్గా 0.0025 తీసుకున్నాడు అంటే వాడు క్యాన్సిల్ చేయకుండా తీసుకున్నాడని. వాస్తవానికి క్యాన్సిల్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ కాకుండా పోయింది. ఇక సెకండ్ ఆప్షనే కదా ఆన్సరు. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 52. ఇఫ్ 3x + 1 cube + x - 3 cube + 2x - 4 cube is equal to 6 into 3x + 1 into x - 3 into x - 2 then is equal to అని కాదమ్మా, then x is equal to అని ఉండాలి. ఇక్కడ క్లియర్గా గమనించండి. రైట్. ఈ పాయింట్నే వాడిచ్చిన పాయింట్నే నేను ఇలా రాసుకుంటున్నాను. 3x + 1 whole cube ప్లస్ x - 3 cube ప్లస్ వాడిచ్చిన బిట్నే ఇలా రాస్తున్నా ప్లస్ 2x - 4 cube అని రాస్తున్నా ఈక్వల్ టు ఈ 6ని ఏమని రాస్తున్నానంటే 3 into 2గా రాస్తున్నా. ఆ 3ని ఇక్కడే రాస్తున్నా. 3 into 3x + 1 into x - 3 ఇంటూ 2 ఉంది కదా. ఆ 2ని ఈ పార్ట్కి మల్టిప్లై చేస్తా. అంటే 2x - 4 అని రాస్తా. ఎందుకు అలా రాశానంటే a³ + b³ + c³ is equal to 3abc ఉండాలి. ఇక్కడ c ప్లేస్లో 2x - 4 ఉంది కాబట్టి ఇక్కడ c ప్లేస్లో కూడా 2x - 4 ఉండాలి. అందుకోసం 6లో ఉన్న 2ని తీసుకొచ్చి దీనికి మల్టిప్లై చేశా. ఇప్పుడు a³ + b³ + c³ is equal to 3abc అయితే a + b + c is equal to 0 అని అర్థం.
ఏ అంటేనేమో 3x+1 అని, బి అంటేనేమో x-3 అని, సి అంటేనేమో 2x-4 అని అర్థం. సో a+b+c=0 అవుతుంది. యాడ్ చేద్దాం. 3 అన్ని xని యాడ్ చేద్దాం. 3x ఇది ఒక x, 4x 2x అంటే మొత్తం 6x. 1 - 3 అంటే -2, -2 -4 -6, -6 అదర్ సైడ్ వెళ్తే +6 అవుతుంది. ఆల్రెడీ 0 ఉంది, 0 + 6 అంటే 6. సో 6x = 6 అయితే x = 1 అవుతుంది. మనల్ని ఫైండ్ అవుట్ చేయమంది x వాల్యూనే 1 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 53. If a is to b is to c is equal to 1 is to 3 is to 5, what is the value of 4a minus b plus 2c by 3 into a plus b plus c? ఇక్కడ a పార్ట్స్ 1, b పార్ట్స్ 3, c పార్ట్స్ 5 ఇచ్చాడు. తీసుకెళ్ళి యాజ్ ఇట్ ఈస్గా సబ్స్టిట్యూట్ చేద్దాం. 4a అంటున్నాడు. ఏ పార్ట్లో ఏ ప్లేస్లో 1 కాబట్టి 4a అంటే 4 × 1 4, మైనస్ b ప్లేస్లో 3 ప్లస్ 2c, c ప్లేస్లో 5, 2c కాబట్టి 10 అవుతుంది. బై డినామినేటర్లో 3 × a + b + c, a అంటే 1, b అంటే 3, 1 + 3 4, 4 + 5 9. సో ఇక్కడ మిగిలింది 3 × 9 మిగిలింది. ఇక్కడ గమనించండి 4 - 3 1, 1 + 10 11 అవుతుంది. న్యూమరేటర్లో 11 ఉంది. డినామినేటర్లో 3 9s 27 ఉంది. 11/27 మన ఆన్సర్ అవుతుంది. అది ఆప్షన్ 3లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 54. If a, b and c can respectively complete a piece of work in 20, 24 and 36 days respectively, how many days will take to complete the work if they work together? A వర్కింగ్ డేస్ ఇచ్చాడు, b వర్కింగ్ డేస్ ఇచ్చాడు, c వర్కింగ్ డేస్ ఇచ్చాడు. వాళ్ళ ముగ్గురు కలిపి చేస్తే ఎన్ని రోజులు చేస్తారని అడుగుతున్నాడు. అంటే వాళ్ళ ముగ్గురు ఎఫిషియన్సీలు యాడ్ చేయడమే. ఎఫిషియన్సీ ఆఫ్ a ఈజ్ 1/20, b అనేవాడి ఎఫిషియన్సీ 1/24, c అనేవాడి ఎఫిషియన్సీ 1/36. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. వీటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. 20, 24కి ఎల్సిఎం చేస్తే 120 అయి ఉండేది. ఆ 120ని 36 క్యాన్సిల్ చేయదు కదా. కాబట్టి మనం ఏం చేద్దామంటే మొత్తానికి కలిపి ఎల్సిఎం చేయాలి. కాబట్టి వీటన్నిటి యొక్క ఎల్సిఎం అనేది 120కి 36కి ఎల్సిఎం 360. అంటే టోటల్గా 20, 24, 36 యొక్క ఎల్సిఎం 360. గమనించండి. రైట్. 20 360ని 18 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. 24 360ని 15 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. అలాగే 36 360ని 10 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. సో టోటల్గా యాడ్ చేస్తే 18 + 15 అంటే 23, 23 + 10 అంటే 33. సారీ మా పొరపాటు మాట్లాడా. 18 + 15 అంటే 33, 13 + 10 అంటే 33 + 10 అంటే 43. సో 43/360 అనేది ముగ్గురు యొక్క టోటల్ ఎఫిషియన్సీ. నాకు డేస్ కావాలి. డేస్ కావాలంటే ఆ పార్ట్ యొక్క రెసిప్రోకల్ రాయాలి. సో 360/43 అని రాయాలి. అంతే కదా. రైట్. ఈ 43 ప్రైమ్ నెంబర్ కాబట్టి 360ని క్యాన్సిల్ చేయలేదు. సో మన ఆన్సర్ యొక్క డినామినేటర్లో 43 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 55. The diagonal of rhombus are respectively 4 cm and 12 cm. Its area is equal to. rhombus యొక్క రెండు లెంత్లు ఇచ్చాడు. ఒకటి 4, ఒకటి 12 అంటున్నాడు. ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ½ × d1 × d2నే కాబట్టి 1/2 × 4 × 12 అని రాసేసా. సో క్యాన్సిల్ చేస్తే 2 12లో 6 టైమ్స్ పోతుంది. 6 4 టైమ్స్ అంటే 24 అవుతుంది. 24 స్క్వేర్ సెంటీమీటర్ సెకండ్ ఆప్షన్లో ఉంది. అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 56. ఫర్ అన్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏ ప్రాక్టికల్ బేస్డ్ సబ్జెక్ట్ ద టోటల్ మార్క్స్ ఈజ్ 100. ద బ్రేకప్ ఫర్ థియరీ, ప్రాక్టికల్, ప్రాజెక్ట్ అండ్ వైవా ఈజ్ 40%, 30%, 20%, 10%. ఏ క్యాండిడేట్ స్కోర్డ్ 80% ఇన్ థియరీ, 70% ఇన్ ప్రాక్టికల్, 60% ప్రాజెక్ట్ అండ్ 50% వైవా. వాట్ వాజ్ హర్ అగ్రిగేట్ పర్సంటేజ్? ఇక్కడ క్లియర్గా గమనించండి. ఒక సబ్జెక్ట్ని 4 పార్ట్స్గా డివైడ్ చేశారు. థియరీ మార్క్స్కి థియరీ గాను, ప్రాక్టికల్ గాను, ప్రాజెక్ట్ గాను, వైవా గాను. సో థియరీ ఎగ్జామ్కి 40% ఆఫ్ మార్క్స్ వస్తాయి. అలాగే ప్రాక్టికల్ చేస్తే 30%, ప్రాజెక్ట్ చేస్తే 20%, వైవా చెప్తే 10%. మొత్తం 100ని ఇలా డివైడ్ చేశారు. గమనించండి. అందులో ఆ స్టూడెంట్కి వచ్చిన మార్క్స్ పర్సంటేజ్ ఇచ్చాడు. చెక్ చేద్దాం రండి. మొత్తం సబ్జెక్ట్ని 4 భాగాలుగా డివైడ్ చేశాడు. ఫస్ట్ది వచ్చేసరికి థియరీ, రెండోది వచ్చేసరికి ప్రాక్టికల్, మూడో పార్ట్ వచ్చేసరికి ప్రాజెక్టు. ఇది నెక్స్ట్ 4వ పార్ట్ వైవా. గమనించండి. థియరీ ఎగ్జామ్కి 40% మార్క్స్ ఉన్నాయి. అంటే 100కి 40% మార్క్స్ అంటే 40.
ప్రాక్టికల్కి 30% ఆఫ్ 100 అంటే 30, ప్రాజెక్ట్లో 20% ఆఫ్ 100 అంటే 20 మార్క్స్, వైవా చెప్పినందుకు 10% ఆఫ్ 100 అంటే 10 మార్క్స్ ఇస్తారు. గమనించండి, ఇవి టోటల్ మార్క్స్. ఈ సబ్జెక్ట్ని ఇలా 4 రకాలుగా డివైడ్ చేశారు. అందులో ఆ క్యాండిడేట్కి 80% వచ్చాయి థియరీలో. సో 40కి పెట్టారు, 40కి 80% అంటే 32 మార్క్స్ వచ్చాయి థియరీలో. నెక్స్ట్ 70% ప్రాక్టికల్, 30కి పెట్టారు, అందులో 70% వచ్చింది, 30లో 70% అంటే 21. నెక్స్ట్ 60% ప్రాజెక్టు, సో 20కి పెట్టారు ప్రాజెక్ట్ని, అందులో 60%, 20లో 60% అంటే 12 మార్క్స్ వచ్చాయి. నెక్స్ట్ వైవాలో 50% మార్క్స్ వచ్చాయి. గమనించండి, 10లో 50% అంటే 5 మార్క్స్ వచ్చాయి. ఈ కిందవన్నీ కూడా ఆ అమ్మాయికి వచ్చిన మార్క్స్. సో టోటల్గా యాడ్ చేస్తే 32 + 21 అంటే 53, 53 + 5 అంటే 58, 58 + 12 అంటే 70. మొత్తం మీద ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 70 మార్క్స్ వచ్చాయి. మొత్తం మీద ఆ సబ్జెక్ట్ యొక్క టోటల్ మార్క్స్ ఎన్ని? 100, 100కి 70 మార్క్స్ వచ్చాయంటే ఆవిడకి వచ్చిన పర్సంటేజ్ కూడా టోటల్గా అగ్రిగేట్ పర్సంటేజ్ 70% అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 57. If theta as an acute angle and it is given that 5 sin theta plus 12 cos theta equal to 13, then what is the value of tan theta? tan theta అడుగుతున్నాడు కదా, సైన్ థీటాల్లో కాస్ థీటాల్లో బిట్టించి tan theta అడుగుతున్నాడు. ట్రిగ్నోమెట్రిక్ రేషియోలో ఒక ట్రిగ్నోమెట్రిక్ రేషియో నుంచి మరొక దాంట్లోకి మారాలంటే కంపల్సరీ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ గమనించండి, 5, 12 అంటున్నాడు కదా, అంటే ఆటోమేటిక్గా 13 అనేది హైపోటెనస్ అనే కదా. మనకు కావాల్సింది ఏంటి? tan theta కావాలి. tan theta అంటే ఫార్ములా ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్ అని, అంటే హైపోటెనస్ 13 ఎక్కడా ఉండకూడదనే కదా. ఆప్షన్లోకి వచ్చేయండి. 5/13, 13 ఉండకూడదు. సో సెకండ్ ఆప్షన్ 13/12, 13 ఉండకూడదు. థర్డ్ ఆప్షన్ 12/13, 13 ఉండకూడదు. ఫోర్త్ ఆప్షన్ 5/12, 13 లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ మీకు డౌట్ ఉంటే, అమ్మ ఇది లాజికల్గా చేసే బిట్టే, ఒకవేళ డౌట్ ఉంటే ఇలా చెక్ చేసుకోండి. tan theta 5/12 అయినప్పుడు tan 5/12 అంటే ఆపోజిట్ సైడ్ ఏమో 5 పార్ట్స్, ఎడ్జసెంట్ సైడ్ ఏమో 12 పార్ట్స్. సో ఇలా గనక ఉన్నట్లయితే క్వశ్చన్లోకి వెళ్ళిపోండి. 5 × sin theta, sin theta అంటే ఆపోజిట్ పార్ట్స్ 5 పార్ట్స్, హైపోటెనస్ 13 పార్ట్స్. సో ప్లస్ 12 × cos theta అంటే ఎడ్జసెంట్ సైడ్స్ ఏమో 12 పార్ట్స్, అలాగే హైపోటెనస్ 13 పార్ట్స్. దీని వాల్యూ ఎంత రావాలన్నాడు? 13 రావాలన్నాడు. కాబట్టి 13 వస్తుందో లేదో చెక్ చేద్దాం. 5 5 25, 25/13 వచ్చింది. అలాగే 12 12 144, 144/13 వచ్చింది. ఇక్కడ గమనించండి. సో రెండింటిని యాడ్ చేస్తే 144ని 25ని యాడ్ చేస్తే 169 వస్తుంది. 169/13 అంటే 13 కదా వచ్చింది. సో అంటే సరిపోయింది కదా. సో ఫోర్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 58. If I travel by bus, I reach my office 15 minutes late, and if I traveled by car, I reach 10 minutes early. If the distance between my home and my office 25 km, then the difference of the reciprocals of average speed of the bus and the car in the second per meter. ఇక్కడ క్లియర్గా గమనించండమ్మా, నేను గనక ఆఫీస్కి బస్సులో వెళ్తే 15 minutes లేట్ అవుతా. అలా కాకుండా ఆఫీస్కి కార్లో వెళ్ళినట్లయితే 10 minutes ఎర్లీగా వెళ్తా. మా ఆఫీస్ నుంచి హోమ్కి ఉన్న డిస్టెన్స్ ఎంత అంటే 25 km. ఫైనల్గా నన్ను అడుగుతున్న క్వశ్చన్, దెన్ ద డిఫరెన్స్ ఆఫ్ ద రెసిప్రోకల్స్ ఆఫ్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ ద బస్ అండ్ కార్. ఇక్కడ క్లియర్గా గమనించండి, రెండు యావరేజ్ స్పీడ్స్ తీసుకోవాలి. ఐ మీన్ కార్ స్పీడ్ని, బస్ స్పీడ్ని తీసుకొని వాటిని రెసిప్రోకల్ చేసిన తర్వాత వాటి యొక్క రెసిప్రోకల్స్ డిఫరెన్స్ చెప్పాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ గమనించండి అమ్మా, నేను కార్లో వెళ్తున్నప్పుడు 10 minutes ఎర్లీగా వెళ్తున్నా అంటే ముందుగా వెళ్తున్నా అంటే కార్ స్పీడు బస్సు స్పీడ్ కంటే ఎక్కువనే కదా. గమనించండి, కార్ స్పీడు బస్ స్పీడ్ కంటే ఎక్కువ. మనల్ని అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రెండు స్పీడ్స్ యొక్క రెసిప్రోకల్స్ తీసుకోమన్నాడు. బస్ స్పీడ్ని B అందాం, కార్ స్పీడ్ని C అందాం. సో దీని యొక్క రెసిప్రోకల్ 1/B, దీని యొక్క రెసిప్రోకల్ 1/C. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అడుగుతున్నాడు. ఫ్రాక్షన్స్ తీసేటప్పుడు ఎప్పుడు చిన్నదే ముందు రాయాలి. 1/B, బస్సు స్పీడ్ తక్కువ కదా, అందుకే ముందు 1/Bఏ రాయాలి. క్రాస్ మల్టిప్లై చేస్తే మిగిలేది ఏంటంటే C - B/BC మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి, దీని గురించి మనల్ని అడుగుతున్నాడు. C అంటే స్పీడ్ ఆఫ్ కార్, B అంటే స్పీడ్ ఆఫ్ బస్. ఒక పాయింట్ మీరు గుర్తుండాలమ్మా, టైమ్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు లేటు ఎర్లీ అనే కాన్సెప్ట్లో డిస్టెన్స్ కనుక్కోవడానికి మీకు ఒక ఫార్ములా చెప్తాం. ఆ ఫార్ములా ఏంటంటే గుర్తుంటే ఓకే, గుర్తు లేకపోతే ఒక్కసారి చూడమ్మా. డిస్టెన్స్ కనుక్కోవడానికి లేటు ఎర్లీ కాన్సెప్ట్లో మనం మాట్లాడే ఫార్ములా D = ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై, కొంతమంది దీన్నే S1 S2 అని మాట్లాడతాం. ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్. మా జాగ్రత్తగా గమనించండి, ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్ ఇంటూ టైమ్ గ్యాప్ అని మాట్లాడతాం. ఇది ఫార్ములా. టైం గ్యాప్ అంటే లేటు ఎర్లీ టైం, దాన్ని బట్టి టైం గ్యాప్ మాట్లాడతాం.
ఇప్పుడు మన దగ్గర ప్రొడక్ట్ ఆఫ్ స్పీడ్స్ అంటే ఒకటి బస్ స్పీడ్ ఒకటి కార్ స్పీడ్. సో రెండింటిని ప్రొడక్ట్ చేయాలి అంటే సి ఇంటూ బి. సి అంటే స్పీడ్ ఆఫ్ కార్, బి అంటే బస్ యొక్క స్పీడ్, బై డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్స్. హైయెస్ట్ ఎక్కువ స్పీడ్లోంచి తక్కువ స్పీడ్ తీయాలి. కార్ స్పీడ్ ఎక్కువగా ఉంది కాబట్టి సి మైనస్ బి అని రాయాలి. సో డిస్టెన్స్ ఎంత అంటే 25 కిలోమీటర్ అని ఇచ్చాడు, డి ప్లేస్లో 25 సబ్స్టిట్యూట్ చేసా ఇంటూ ఇంకేం రాయాలి, టైం గ్యాప్ రావాలి. అంటే ఇక్కడ చూడండి 15 మినిట్స్ లేటు, తర్వాత 10 మినిట్స్ ఎర్లీ. లేటు ఎర్లీ ఉంటే ఆపోజిట్గా ఉంటే యాడ్ చేస్తాం టైం గ్యాప్ చెప్పడం కోసం. 15 + 10 అంటే 25 అవుతుంది, బట్ మినిట్స్లో ఉంది, అవర్స్లోకి మార్చేసా, బై 60 అని రాసా. పాయింట్ మీకు అర్థమైంది, రైట్. బోత్ సైడ్స్ 25 క్యాన్సిల్ చేసేసా. ఈ బై 60 అదర్ సైడ్ వెళ్తే ఇంటూ 60 అవుతుంది. అంటే మనకు ఫైనల్గా ఏం మిగులుతుందంటే సి ఇంటూ బి బై సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 60 అని మిగులుతుంది. బై 60 ఇటు వచ్చేసి 60 మిగిలింది. కానీ వాడు ఏం చెప్తున్నాడు, సెకండ్ పర్ మీటర్లో చెప్పమంటున్నాడు కదా, అంటే మీటర్ పర్ సెకండ్లో చెప్పమని. 60 కిలోమీటర్ పర్ అవర్లో చెప్పాం, ఎందుకంటే డిస్టెన్స్ ఇక్కడ కిలోమీటర్లో ఉంది కాబట్టి నేను చెప్పిన స్పీడ్ కూడా కిలోమీటర్ పర్ అవరే. సో ముందు నాకు ఏం కావాలి, ఇది మీటర్ పర్ సెకండ్లోకి మారిపోవాలి. 5/18తో మల్టిప్లై చేయాలి. క్యాన్సిల్ చేస్తే 6 3 టైమ్స్ 6 10 టైమ్స్ 6 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 5 × 10 అంటే 50, 50/3. సో సి ఇంటూ బి బై సి మైనస్ బి 50/3 వచ్చింది. మనకేం కావాలి, సి మైనస్ బి బై బీసీ కావాలి, అంటే 50/3 యొక్క రెసిప్రోకల్ కావాలి. 50/3 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 3/50 అవుతుంది కదా. సో మన ఆన్సర్ 3/50 సెకండ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. జాగ్రత్తగా చెక్ చేసుకోండి, సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 59. బార్ గ్రాఫ్ ఇచ్చాడు, చెక్ చేద్దాం. మొత్తం మీద 3 పార్ట్స్ ఇచ్చాడు. ఏమిచ్చాడంటే ద గివెన్ బార్ గ్రాఫ్ ప్రజెంట్స్ ద సేల్ ఇన్ 1000 kg ఆఫ్ పర్టికులర్ బ్రాండ్ ఆఫ్ టీ బై 3 outlets A, B and C డ్యూరింగ్ ద మంత్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్ అండ్ ఏప్రిల్ 2018. 2018లో 4 మంత్స్ గురించి ఏబీసీల 3 టీ బ్రాండ్ల యొక్క డేటా ఇచ్చాడు, గమనించండి. క్వశ్చన్లోకి వెళ్దాం. క్వశ్చన్ ఏంటంటే what is the ratio of rate of growth in sales from B to the rate of growth in sales from C in March 2018 with reference to its previous month? ఇక్కడ క్లియర్గా అడుగుతున్న పాయింట్ ఏంటంటేనమ్మా, బి టైప్ బ్రాండ్ తీసుకోవాలి. బి టైప్ యొక్క బ్రాండ్ గ్రోత్ ఎంతో తెలుసుకోవాలి. ఎక్కడ అంటే మార్చి మంత్లో. దేంతో కంపేర్ చేస్తే, ప్రీవియస్ మంత్తో కంపేర్ చేస్తే. ఇదిగో రండి, బిలో మార్చి మంత్కి వెళ్దాం. బిలో మార్చి మంత్ ఎంత ఉంది అని చూస్తే 9 ఉంది. ప్రీవియస్ మంత్లో ఎంత ఉంది, ఫిబ్రవరి. మార్చికి ప్రీవియస్ మంత్ ఫిబ్రవరి. ఫిబ్రవరిలో బి ఎంత ఉందంటే 7 ఉంది. సో 7 నుంచి 9కి వచ్చింది, అంటే గ్రోత్ 2 పెరిగింది. దేనిపైన, 7 పైన. సో 2/7 పార్ట్స్ పెరిగిందని అర్థం. పర్సంటేజ్లో చెప్పమంటే ఇంటూ 100 వేస్తాం, రైట్. మనం ఫ్రాక్షన్లో మాట్లాడదాం. నెక్స్ట్ వచ్చేసరికి సి గురించి కూడా సేమ్ వే కావాలి. మార్చి మంత్లో సి ప్రీవియస్ మంత్తో ఎంత గ్రోత్ ఉందో చూసుకోవాలి. ఒక్కసారి చెక్ చేస్తే మార్చి మంత్లో సి 8 ఉంది, ప్రీవియస్ మంత్ అంటే ఫిబ్రవరిలో సి 5 ఉంది. 5 నుంచి 8కి వచ్చిందంటే 3 పెరిగిందని అర్థం. సో 3 దేనిపైన, 5 పైన పెరిగింది. ఇప్పుడు ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు, గమనించండి. మేడం పర్సంటేజ్ వేయొచ్చు కదా అంటే ఇక్కడ చూడండి, ఈ పార్ట్లో ఇంటూ 100, ఈ పార్ట్లో ఇంటూ 100 రాసిన బోత్ సైడ్స్ క్యాన్సిల్ అయిపోతుంది కదా. అంటే గ్రోత్ పర్సంటేజ్ చెప్పినా, గ్రోత్ ఫ్రాక్షన్స్ వేసి మాట్లాడినా రేషియో అయితే సేమ్గా వస్తుంది, గమనించండి. క్రాస్ మల్టిప్లై చేస్తే 5 2s 10, 7 3s 21 అవుతుంది. సో మన ఫైనల్ ఆన్సర్ 10:21 ఫోర్త్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 60. వాట్ ఈస్ ద యావరేజ్ సేల్ పర్ మంత్ బై ఏ డ్యూరింగ్ Jan to March 2018? ఏ యొక్క యావరేజ్ అడుగుతున్నాడు. ఏ అంటే ఫస్ట్ పార్ట్, జనవరి నుంచి మార్చ్ వరకు అడుగుతున్నాడు. సో యాడ్ చేస్తే 8 + 6 14, 14 + 8 అంటే 22. నన్ను అడుగుతుంది మార్చి వరకే కాబట్టి అంతవరకు సరిపోతుంది. 22/3 మంత్స్. యావరేజ్ కావాలంటే సమ్ బై నెంబర్ వేయాలి. సో క్యాన్సిల్ చేస్తే 3తో 22ని 7 టైమ్స్ క్యాన్సిల్ చేయగలం. సో ఇంకా మిగిలింది ఎంత అంటే 1/3. 1/3 అంటే 0.33 అండ్ సో ఆన్ వస్తుంది, గమనించండి. సో మన ఆన్సర్ 7.33 ఉండాలి. అలాంటి ఆప్షన్ ఎక్కడుందని చెక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్లో ఉంది, చెక్ చేయండి. మీకు డౌట్ రావచ్చు, మీకు వచ్చిందేమో 7.33, మీరు పెట్టిందేమో 733.33 అని పెట్టారు కదా. మరి అలాంటి ఆప్షన్ థర్డ్లో కూడా ఉంది కదా, అదే చెక్ చేయొచ్చు కదా అని అంటారు. వాడే చెప్తున్నాడు సేల్స్ ఇన్ 1000 kgs అని. అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న రిజల్ట్ వాస్తవానికి 7.33 అండ్ సో ఆన్, ఇంకా చెప్పాలంటే 33 అండ్ సో ఆనే. సో ఇప్పుడు నాకు 1000 kgsలోకి రావాలి కాబట్టి
డెసిమల్ తర్వాత ఉన్న 3 డిజిట్స్ తీసుకుంటా, అంటే 7333.33 అనేది నా అర్థం అమ్మా. ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్లోకి వెళ్దాం. బిట్ నెంబర్ 61. By how much quantity is the average sale per month from B more or less than that of from C? ఇక్కడ నన్ను అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే B యొక్క యావరేజ్ తీసుకోండి, C యొక్క యావరేజ్ తీసుకోండి. C యావరేజ్ కంటే B యావరేజ్ మోర్గా ఉందా లెస్గా ఉందా, ఎన్ని కేజీలు అని అడుగుతున్నాడు. రైట్, ముందు మనం ఏమని మాట్లాడదామంటే B యొక్క యావరేజ్ మాట్లాడదాం. గమనించండి, యావరేజ్ కావాలంటే సమ్ చేయాలి ఫస్ట్. B అంటే సెకండ్ పార్ట్. 9 + 7 16, 16 + 9 25, 25 + 11 36. సో B యొక్క టోటల్ 36 వచ్చింది. మొత్తం మీద 4 మంత్స్ కాబట్టి బై 4 చేస్తే B యొక్క యావరేజ్ 9 వస్తుంది. గమనించండి. తర్వాత మనం ఏమని మాట్లాడదామంటే C యొక్క యావరేజ్ గురించి మాట్లాడదాం. C అంటే లాస్ట్ది. సో యాడ్ చేస్తే 10 + 5 15, 15 + 8 23, 23 + 9 32. సో యావరేజ్ కావాలి కాబట్టి బై 4 చేస్తున్న 8. C యొక్క యావరేజ్ 8. సో చూడండి, C యొక్క యావరేజ్ 8 నుంచి B యొక్క యావరేజ్ 9కి వెళ్ళింది. 8 నుంచి 9కి వెళ్ళిందంటే 1 పార్ట్ పెరిగింది. సేల్స్ని 1000 కేజెస్లో చెప్పమంటున్నాడు కదా, అంటే 1000 కేజెస్ మోర్ ఉంది C కంటే B యావరేజ్. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉందంటే 4th ఆప్షన్లో ఉంది. మోర్ బై 1000 కేజీ 4th ఆప్షన్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 62. Arrange the ratio of sale from B to that from A and C taken together month-wise ascending order. ఇక్కడ క్లియర్గా కనుక్కోమంటున్న విషయం ఏంటంటే Bకి A అండ్ C టుగెదర్కి రేషియో వేసిన తర్వాత వాటి యొక్క ఫ్రాక్షన్ని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయమంటున్నాడు. గమనించండి. రైట్, ఫస్ట్ మంత్కి వెళ్దాం. ఫస్ట్ మంత్లో B ఎలా ఉందంటే 9, A అండ్ C యొక్క టుగెదర్ ఎంత అంటే 8 + 10 18. అంటే జనవరి మంత్లో B, A అండ్ C టుగెదర్కి రేషియో 9:18, అంటే 9/18 అని అర్థం. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, సెకండ్ ఫిబ్రవరిలో వచ్చేసరికి B పార్ట్స్ 7, సమ్ ఆఫ్ A అండ్ C 6 + 5 11. నెక్స్ట్ మార్చ్లో వచ్చేసరికి B పార్ట్స్ ఏమో 9, A అండ్ C అంటే 16. అలాగే నెక్స్ట్ ఏప్రిల్లో వచ్చేసరికి B పార్ట్స్ 11, A అండ్ C అంటే 9 + 9 18. ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ని అసెండింగ్ ఆర్డర్లో సెట్ చేయాలి. అంటే ఫ్రాక్షన్స్లో అసెండింగ్ ఆర్డర్ సెట్ చేయడం అంటే ఇది మీకు విడిగా కూడా క్వశ్చన్ అడగొచ్చమ్మా. 2 విధాలుగా ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది ఏది చిన్నది అని తేల్చడం కోసం న్యూమరేటర్లో ఒక 0 పెట్టి క్యాలిక్యులేషన్ చేస్తే ఈజీగా ఉంటుంది. చెక్ చేద్దాం రండి. ఇదిగో న్యూమరేటర్లో 0 పెట్టడం వల్ల వాల్యూ ఏం మారదు, ఇబ్బంది ఏమి లేదు. సో 18తో 90 క్యాన్సిల్ చేస్తే ఖచ్చితంగా 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 18 5 టైమ్స్ 90. 11తో 17 క్యాన్సిల్ చేస్తే 6 పాయింట్ సంథింగ్ టైమ్స్ ఉంటుంది. ఒక్క డిజిట్ తీసుకుందాం పాయింట్ తర్వాత. 11 6 టైమ్స్ 66, ఇంకా 4 ఉంది అంటే 40. సో 40లో 11 3 టైమ్స్ పోతుంది, 6.3. ఇది 16తో క్యాన్సిల్ చేస్తే 90 అనేది 16 5 టైమ్స్ 80 కదమ్మా. రైట్, 5 పాయింట్ సంథింగ్ అయితే ఉంటుంది. తర్వాత చూద్దాం. అదేంటి మేడం ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నావు తర్వాత ఇక్కడ తీసుకోవట్లేదు అంటే ఇక్కడ 5 రేంజ్లో ఉన్న నెంబర్కి 18 ఖచ్చితంగా 5 టైమ్స్ పోయిందంటే 5 పాయింట్ సంథింగ్ లేదు, ఇక్కడ 5 పాయింట్ సంథింగ్ ఉంది. కాబట్టి కంటితో చూసి ఈ రెండిట్లో ఏది అసెండింగ్ ఆర్డర్లో పెట్టొచ్చో తెలిసిపోతుంది. నెక్స్ట్కి వచ్చేద్దాం రండమ్మా. 110ని 18తో డివైడ్ చేద్దాం. 18తో డివైడ్ చేస్తే 18 6 టైమ్స్ 108. 108 పోతే ఇంకా 2 ఉంది, పాయింట్ పెట్టుకుంటే 20 అవుతుంది. 18 1 టైం తీసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మన ఆన్సర్స్ ఎలా ఉన్నాయంటే 5 పాయింట్ సంథింగ్, 6.1 6.3గా రాయాలి. రైట్, 5 అనేది అన్నిటికంటే స్మాలెస్ట్. అసెండింగ్ ఆర్డర్ రాయటం అంటే స్మాలెస్ట్ బిగ్గెస్ట్ రాయటం. సో మొదటిది అంటే జనవరి మంత్ అసెండింగ్ ఆర్డర్లో ఫస్ట్ ఉండాల్సింది. తర్వాత 6.3 అన్నిటికంటే పెద్దది కదా, అంటే లాస్ట్లో ఫిబ్రవరి ఉండాలి. గమనించండి, లాస్ట్లో ఫిబ్రవరి. 6.3 తర్వాత పెద్దది 6.1, అంటే మార్చ్ ఎక్కడ ఉండాలి అంటే ఫిబ్రవరికి ముందు ఉండాలి. రైట్, ఉన్నది మొత్తం 4 మంత్స్, అందులో 3 మంత్స్ అరేంజ్ చేసేసాం. ఇంకా తర్వాత మంత్ ఎక్కడ వస్తుంది, సెకండ్ పార్ట్లో వస్తుంది. ఏంటది, జనవరి రాసాం, మార్చ్ రాసాం, ఫిబ్రవరి రాసాం, ఏప్రిల్ రాయాలి. ఇలాంటి ఆప్షన్ ఎక్కడుందో చెక్ చేసుకుంటే జనవరి, ఏప్రిల్, మార్చ్, ఫిబ్రవరి మన ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ 4th ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 63. The circumcenter, incenter, orthocenter and the centroid of a triangle are one and the same point the triangle must be. ఇక్కడ క్లియర్గా సర్కంసెంటర్, ఇన్సెంటర్, ఆర్థోసెంటర్, సెంట్రాయిడ్ ఇవన్నీ ఒకే పాయింట్ దగ్గర ఏ ట్రయాంగిల్లో ఉంటాయి అంటున్నాడు. చెప్పొచ్చు, కళ్ళు మూసుకొని చెప్పొచ్చు, ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో ఉంటాయి.
ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఎక్కడుందంటే ఆప్షన్ డీలో ఉంది. ఇప్పుడు మనం అసలైన ఆప్షన్స్లోకి వచ్చి డి ఎక్కడుందో చెక్ చేసుకోవాలి. డి అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. సో సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అమ్మా. డి అనేది ఇక్కడ చూడండి సెకండ్ ఆప్షన్లో ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 64. Which among the following increases continuously in the range 0 degree less than theta less than 90? ఇక్కడ ఏ ట్రిగ్నామెట్రిక్ రేషియో యొక్క వాల్యూస్ కంటిన్యూస్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి 0 to 90 వాల్యూస్ తీసుకున్నప్పుడు అని అడుగుతున్నాడు. కాట్ తీటా తీసుకుంటే ఫస్ట్ తీటా ప్లేస్లో 0 తీసుకుంటాం. 0 తీసుకున్నట్లయితే కాట్ తీటా అంటే అర్థం ఏంటి? కాస్ తీటా బై సైన్ తీటా అని కదా, రైటా. సైన్ తీటా అంటే తీటా ప్లేస్లో 0 పెడతాం అంటే సైన్ 0. సో డినామినేటర్లో 0 ఉంటే ఇన్ఫినిటీ అయిపోతుంది. మనకు కావాల్సింది ఏంటి? కంటిన్యూషన్గా ఇంక్రీజ్ అవటం. ఇన్ఫినిటీ తర్వాత ఎంత వాల్యూ తీసుకున్నా కానీ అది ఇంక్రీజ్ అవుతున్నట్టు ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. సో కాట్ తీటా దగ్గర కుదరదు. కొసీకెంట్ తీటా దగ్గరకు వద్దాం. కొసీకెంట్ తీటా అంటే కొసీకెంట్ 0 తీసుకుందాం. కొసీకెంట్ 0 అంటే సైన్ 0కి రెసిప్రోకల్. సైన్ 0 అంటే 0, రెసిప్రోకల్ ఆఫ్ 0 1/0. 1/0 అంటే ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ తర్వాత ఇంకే నెంబర్ తీసుకున్నా ఇంక్రీజ్ అయితే ఉండదు కాబట్టి సెకండ్ ఆప్షన్ ఆన్సర్ కాదు. నెక్స్ట్ ట్యాన్ తీటా. ట్యాన్ తీటాలో ట్యాన్ 0 0, ట్యాన్ 30 1/√3, ట్యాన్ 45 1/√2, ట్యాన్ 60 √3. చూడండి కంటిన్యూషన్గా ఇంక్రీజ్ అవుతూ కనిపించింది కదా. సో ట్యాన్ తీటానే ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 65. ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ 1/4 ఇంటూ ఏ ప్లస్ 1/a² మైనస్ ఏ మైనస్ 1/a² ఈజ్. ఇక్కడ క్లియర్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే 1/4 ఇంటూ ఏ ప్లస్ 1/a² ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ 1/a² దీని యొక్క ఎక్స్ప్రెషన్ వాల్యూ అడుగుతున్నాడు, రైటా. 1/4 ఇంటూ దీని కనుక దాన్ని స్ప్రెడ్ చేస్తే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే a² ప్లస్ b² ప్లస్ 2ab అని మాట్లాడాలి. 2ab ప్లస్లో 1/a ఉందమ్మా. ఇది మొత్తం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నదాన్ని స్ప్రెడ్ చేస్తే తర్వాత దాన్ని ఏ మైనస్ బి ప్రకారం హోల్ స్క్వేర్ ప్రకారం విడగొడితే a² ప్లస్ 1/a² మైనస్ 2ab, బి ప్లేస్లో 1/a రాయాలి, గమనించండి, రైటా. అమ్మ ఒక్కసారి ఏ అండ్ 1/aలో ఉన్న ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ కూడా ఏ అండ్ 1/aలో ఉన్న ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఒక్కసారి చెక్ చేస్తే a² మైనస్ a² క్యాన్సిల్, 1/a² మైనస్ 1/a² క్యాన్సిల్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. ఇక్కడ +2 మిగిలింది, ఇక్కడ +2 మిగిలింది. 2 + 2 4 అవుతుంది. సో 1/4 ఇంటూ 4 మిగిలింది. 4 క్యాన్సిల్ అయిపోయింది. మన ఆన్సర్ 1 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 66. A certain sum invested on compound interest grows to 8,000 and 27,000 in 3 and 6 years respectively. When the interest is compounded annually, what is the percentage rate of interest? ఇక్కడ క్లియర్గా చూడండి. A certain sum invested on compound interest grows to అంటే ఇంతకు పెరిగింది అంటే అమౌంట్ అని అర్థం. 8,000 రూపీస్ 3 ఇయర్స్కైనా అమౌంట్, 27,000 రూపీస్ 6 ఇయర్స్కైనా అమౌంట్. ఫైనల్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, రైటా. ఈ అమౌంట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా P(1 + R/100 హోల్ పవర్ n) అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్ కనుక్కోవడానికి వాడే ఫార్ములా అమ్మా. ఈ 27,000 ఏంటి అని మీరు చెక్ చేసినట్లయితే 6 ఏళ్లకైనా అమౌంట్ కనుక్కోవడానికి P(1 + R/100 హోల్ పవర్ n ప్లేస్లో 6 ఇయర్స్ అని రాస్తున్నా, ఎందుకంటే ఇది 6 ఇయర్స్కైనా అమౌంట్. తర్వాత 3 ఇయర్స్కైనా అమౌంట్ కూడా ఉంది అంటే 8,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఇంటూ 1 + R/100 హోల్ పవర్ 3 అని రాయాలి, ఎందుకంటే 3 ఇయర్స్కైనా అమౌంట్. ఇప్పుడు నాకు ఇందులో ఏం కావాలంటే R కావాలి. సో ఇప్పుడు నేను ఈ రెండు ఈక్వేషన్స్ని డివైడెడ్ బై చేస్తున్నా. అలా డివైడెడ్ బై చేసేటప్పుడు ఈ 000 క్యాన్సిల్ అయిపోయింది. ఈ P కామన్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది, రైటా. ఇప్పుడు నేను ఏమని రాయొచ్చు అంటే 1 + R/100 హోల్ పవర్ 6 బై 1 + R/100 హోల్ పవర్ 3ని డైరెక్ట్గా 1 + R/100 హోల్ పవర్ 3 అని మాట్లాడవచ్చు, ఎందుకంటే బేసెస్ ఈక్వల్ అయినప్పుడు అవి రెండు డివైడెడ్ బైలో ఉంటే పవర్స్ని మైనస్ చేస్తాం. 3 అని మాట్లాడు. 6 - 3 3 ఈజ్ ఈక్వల్ టు 27/8 అని మాట్లాడుతున్నా, అలాగే రాస్తున్నా. ఈ క్యూబ్ పోవాలంటే ఆపోజిట్లో క్యూబ్ రూట్ చేయాలి. సో 27కి క్యూబ్ రూట్ చేస్తే ఫైనల్గా మిగిలేది ఏంటంటే 1 + R/100 ఈజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్ 27 అంటే 3, క్యూబ్ రూట్ ఆఫ్ 8 అంటే 2 మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి. ఈ +1 ఈ సైడ్ వచ్చేస్తే -1గా మారిపోతుంది. 3/2 - 1 అంటే 1/2 అని అర్థం. దిస్ ఈజ్ ఈక్వల్ టు R/100 అని. ఈ 100లో 250 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది.
రైట్. సో ఇప్పుడు ఏం చేస్తుంది, ఫైనల్గా మిగిలింది ఏంటి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50. మన ఆన్సర్ 50 థర్డ్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్ అమ్మా. జనరల్గా ఈ బిట్ చదవగానే ఆ 8,000 రూపీస్ని అందరూ ఇంట్రెస్ట్గా ట్రీట్ చేస్తారు. గ్రోస్ టు అంటే అంతకు పెరిగిందంటే అమౌంట్ అయిందని అర్థం. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 67. For theta being an acute angle, it is given that 3 cosecant square theta plus cot square theta is equal to 5. Then theta is equal to, theta find out చేయమన్నాడు, ఆప్షన్ వెరిఫికేషన్ చేస్తే సరిపోతుంది కదా. ఫస్ట్ ఆప్షన్ 45 డిగ్రీ ఉంది, వెరిఫికేషన్ చేద్దాం. 3 ఇంటూ cosecant square theta, theta ప్లేస్లో 45 పెడితే cosecant 45 అంటే √2, √2ని స్క్వేర్ చేస్తే 2 అవుతుంది, ప్లస్ cot square theta, theta ప్లేస్లో 45, cot 45 1 స్క్వేర్ అంటే 1 అవుతుంది. 2 + 3 3, 3 × 3 9. బట్ మనకు కావాల్సింది 5 కావాలి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ కుదరలేదు, గమనించండి. రెండో ఆప్షన్ వెరిఫై చేద్దాం. ఈసారి theta బదులు ఏం పెడదామంటే 60 పెడదాం. 3 ఇంటూ cosecant square theta, cosecant theta అంటే sin thetaకి రెసిప్రోకల్, sin 60 అంటే √3/2, cosecant 60 అంటే 2/√3, 2/√3ని హోల్ స్క్వేర్ చేయాలి కాబట్టి 4/3 అవుతుంది, ప్లస్ cot 60 అంటే 1/√3, cot స్క్వేర్ 60 కాబట్టి 1/√3ని స్క్వేర్ చేస్తే 1/3 అవుతుంది. సో గమనించినట్లయితే 3 ఇంటూ 4/3 ప్లస్ 1/3 5/3 అవుతుంది. ఈ 3 క్యాన్సిల్ అయిపోయింది, 5 మిగిలింది. మనకు కావాల్సింది కూడా 5 అంటే సెకండ్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది, చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 68. The 7-digit number 78x1y68 is divisible by 88. The value of x plus y is. ఇప్పుడు మనకు ఒక 7-digit నెంబర్ ఇచ్చి ఈ నెంబర్ 88తో డివైడ్ అవ్వాలంటే డివైడ్ అవుతుందంట, అప్పుడు x ప్లస్ y వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అబ్జర్వ్ చేయడమా, అసలు 88తో డివైడ్ అవటం అంటే ఆ నెంబర్ 8 and 11తో డివైడ్ అవటం గమనించండి. 8 and 11తో డివైడ్ అవటం. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 8 యొక్క డివిజిబిలిటీ రూల్ చూస్తాం. డివిజిబిలిటీ రూల్సే కదా అని లెక్కను వదిలేయబాకండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఒకసారి చూడండి. ఈ 8తో ఫస్ట్ డివిజిబిలిటీ చేస్తాం. మనకిచ్చిన నెంబర్ ఏంటంటే 78x1y68. 8 డివిజిబిలిటీ చూడాలంటే లాస్ట్ 3 ప్లేసెస్ 8 మల్టిపుల్ అవ్వాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే y ప్లేస్లో ఫస్ట్ 0 తీసుకుంటా. 068 అనేది 8 మల్టిపుల్ కాదు, అంటే y ప్లేస్లో 0 సెట్ అవ్వాలా. నెక్స్ట్ ఏం చేస్తానంటే y ప్లేస్లో 1 తీసుకుంటా. 1 తీసుకుంటే నెంబర్ 168 అవుతుంది. 168 8 మల్టిపులే కాబట్టి ఈ నెంబర్ కూడా 8తో డివైడ్ అవుతుంది. ఫస్ట్ రూలు తీసేసా. నెక్స్ట్ ఏం చేయాలి, ఆ y ప్లేస్లో 1 పెట్టుకొని అది 11తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. రైట్, y ప్లేస్లో 1 పెట్టి నెంబర్ రాస్తున్నా. 78x1, y ప్లేస్లో 1 6 8, ఇది మన 7-digit నెంబర్. ఇప్పుడు నేను 11 డివిజిబిలిటీ చూడాలి. 11 డివిజిబిలిటీ అంటే సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ని సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ని చేసిన తర్వాత డిఫరెన్స్ అనేది 0 కానీ 11 మల్టిపుల్ కానీ రావాలి. ఒక్కసారి చెక్ చేస్తే అమ్మా 8 + 1 ఆడ్ ప్లేసెస్ యొక్క సమ్ చూస్తున్నా. 8 + 1 9, 9 + x 9 + x, 9 + 7 7, 9 + x + 7 అంటే 16 + x అవుతుంది. 16 + x సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ వచ్చింది. అండ్ ఈవెన్ ప్లేసెస్ చూస్తున్నా, గమనించండి అమ్మా. 8 + 1 అంటే 9, 9 + 6 అంటే 15. ఇదేమో ఆడ్ ప్లేసెస్ యొక్క సమ్ అండ్ ఈవెన్ ప్లేసెస్ యొక్క సమ్ 15 వచ్చింది. ఆడ్ ప్లేసెస్ యొక్క సమ్ని ఈవెన్ ప్లేసెస్ యొక్క సమ్ని డిఫరెన్స్ చేస్తే 0 రావాలి ఆర్ 11 మల్టిపుల్ రావాలి. ఒక్కసారి మీరు గమనించండి అమ్మా. 16 + x - 15 = 0 అంటే 16 - 15 అంటే 1, x + 1 = 0 అంటే x -1 అవుతుంది. నెంబర్లో x వాల్యూ నెగిటివ్లో రాకూడదు, అంటే 0 దగ్గర పాసిబిలిటీ అవ్వాల. 0 తర్వాత ఉండే 11 మల్టిపుల్ 11 కాబట్టి ఇక్కడ 0 కాకుండా 11 సబ్స్టిట్యూట్ చేద్దాం. ఒక్కసారి చెక్ చేద్దాం. 11 సబ్స్టిట్యూట్ చేద్దాం రండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 16 - 15 అంటే 1. ఇప్పుడు చూడండి ఒక్కసారి x + 1 = 11 ఉంది, అంటే x = 10 అని అర్థం. మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ ప్లేస్లో ఒకే ఒక డిజిట్ కావాలి, ఎందుకంటే అది 7 డిజిట్ అని మెన్షన్ చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్స్ ప్లేస్లో మనం 10 తీసుకొని పెట్టామంటే అది 8 డిజిట్ నెంబర్గా మారిపోతుంది, అంటే x = 10 కూడా సాటిస్ఫై అవ్వదు. అబ్జర్వ్ చేయండి అమ్మా, పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. x = 10 కూడా సాటిస్ఫై అవ్వదు వాస్తవానికి, ఎందుకంటే ఓన్లీ ఎక్స్ వాల్యూనే ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ప్రాసెస్లన్నీ తెలిసి ఉండాలి. x = 10 సాటిస్ఫై అవ్వదు. మళ్ళీ మీరు ఏం చేస్తారంటే వెంటనే 11 దగ్గర కుదరలేదు కాబట్టి ఆటోమేటిక్గా 22 దగ్గరికి వెళ్తారు. ఇంకా నెంబర్ పెరిగే కొంది 11 దగ్గరే x వాల్యూ 10 వచ్చింది, 22 వస్తే ఖచ్చితంగా x వాల్యూ మోర్ దెన్ 10 వస్తుంది.
అంటే 2 డిజిట్ నెంబర్సే వస్తూ ఉంటాయి. కాబట్టి 0 దగ్గర 11 దగ్గర 22 దగ్గర వర్కౌట్ అవ్వట్లా. ఇప్పుడు ఏం చేయాలంటే మరలా వెనక్కి వెళ్ళి ఇందాకట్లాగనే 8 డివిజిబిలిటీ దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ఈసారి 7 8 x 1 y 6 8. మళ్ళీ ఏం చేయాలి, 0 కుదరలేదు, 1 పెడితే ఆన్సర్ రాలేదు. ఇప్పుడు ఏం చేయాలంటే y ప్లేస్లో 2 దగ్గర నుంచి సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండాలి. y ప్లేస్లో 1 పెడితే మనకు ఆన్సర్ రాలా, y ప్లేస్లో 2 పెడితే 268 8 మల్టిపుల్ కాదు. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే y ప్లేస్లో 3 పెట్టాలి. y ప్లేస్లో 3 పెడితే 368. 368 8తో డివైడ్ అవుతుందని చెక్ చేసా. ఎస్ 8తో డివైడ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ నెంబర్లో y ప్లేస్లో 3 పెట్టి చెక్ చేస్తున్నా. చెక్ చేస్తే 7 8 x 1 y ప్లేస్లో 3 అండ్ 6 8. ఈసారి మళ్ళీ సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ చూస్తా. 8 + 3 11 11 + x 11 + x 11 + 7 అంటే 18 + x అవుతుంది. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ 18 + x వచ్చింది. ఈసారి సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ చూద్దాం. 8 + 1 9 9 + 6 15. సో చూడండి సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ ఏమో ఇది, సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ 15 వచ్చింది. వీటి యొక్క డిఫరెన్స్ 0 అవ్వాలి. చెక్ చేద్దాం. 8 - 15 అంటే 18 - 15 అంటే 3. ఈ +3 అదర్ సైడ్ వెళ్తే x -3 వస్తుంది. బట్ x వాల్యూ నెగిటివ్లో ఉండకూడదు, అంటే -3 రాకూడదు. సో 0 కుదరలేదు కాబట్టి 11 దగ్గరికి వెళ్దాం. 11 కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి. 18 - 15 అంటే 3. ఈ +3 అదర్ సైడ్ వెళ్తే -3 అవుతుంది. ఈ 11లో నుంచి 3 పోతే ఇంకా మిగిలేది ఏంటంటే 8 మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి. సో x 8 మిగిలింది. మనం ఎప్పుడు y 3 అనుకున్నప్పుడు ఇది పాసిబిలిటీ. సో మనకు కావాల్సింది ఏంటి, x + y కావాలి కదా. అంటే x ప్లేస్లో 8 y ప్లేస్లో 3 పెడితే 3 + 8 అంటే 11 అవుతుంది. మనకు కావాల్సింది x + y. ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి అమ్మా. మేడం ఇందాక డౌట్ రావచ్చు, మేడం y 1 పెట్టినప్పుడు x 10 వచ్చింది కదా, 10 + 1 11 అని మాట్లాడవచ్చు కదా, అది ఆన్సర్ అవుతుంది కదా అని. మనకి x + y చేయాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది లేదమ్మా. పర్టికులర్గా x కనుక్కోమంటే 10 అయితే ఆన్సర్ కాదు. అబ్జర్వ్ చేయండి. ఇలా చెక్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నంబర్ 69. 2 items are sold 18,602 each. On one item there has been a gain of 31% and on the second item a loss of 29%. What was the overall loss or gain in the transaction? ఇక్కడ క్లియర్గా చూడమ్మా. 2 ఆర్టికల్స్ అమ్మాడు. ఒక్కొక్క దాన్ని 18,602 రూపీస్ చొప్పున. మొదటి దాన్ని అమ్మినప్పుడు 31% గెయిన్ వచ్చింది. రెండో దాన్ని అమ్మినప్పుడు 29% లాస్ వచ్చింది. ఓవరాల్గా వచ్చింది గెయినా లాసా ఎంత పర్సెంట్ అని అడుగుతున్నాడు. రైట్. వాస్తవానికి చేయాల్సిన ప్రాసెస్ చెప్తా, ఒక్కసారి వినండి అమ్మా. ముందు నేను ఆర్టికల్ 1 గురించి, మొదటి ఆర్టికల్ గురించి మాట్లాడుతున్నా. 18,602 అనేది ఆర్టికల్ 1 యొక్క సేల్స్ ప్రైసు. ప్రాఫిట్తో ఇంక్లూడ్ అయ్యి ఉంది. ప్రాఫిట్ ఈజ్ 31%. ప్రాఫిట్ 31% అయితే సేల్స్ 131% అవుతుంది. నాకు కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 కావాలి కాబట్టి 100% కనుక్కుంటా. గమనించండి. ఇలా చేస్తే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 వస్తుంది. క్యాలిక్యులేషన్ తర్వాత చేద్దాం. ఆర్టికల్ 2 గురించి మాట్లాడుతున్నా. ఆర్టికల్ 2ని కూడా 18,602 రూపీసే పెట్టే అమ్మా. అలా అమ్మినప్పుడు నాకు 29% లాస్ వచ్చింది. 29 పోయింది, లాస్ పోయింది అంటే 71% సేల్స్ జరిగింది. దిస్ ఈజ్ 71%. దెన్ 100% కనుక్కుంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 వచ్చినట్టు అవుతుంది. గమనించండి. ఓవరాల్గా లాసా ప్రాఫిట్టా అన్నాడు. గమనించండి. ఇక్కడ మొదటిసారి సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 2 ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ సేల్స్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 and 2 వస్తుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే టోటల్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ 1 and 2 వస్తుంది. అప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేసి వచ్చింది ప్రాఫిట్టా లాసా అని చెప్పాలి. ఇది ప్రాసెస్ అమ్మా. కానీ అలా చేసేటప్పుడు ఒక్కసారి మీరు గమనించండి. 18,602ని 132తో డివైడ్ చేయటం అంటే మనకు కొంచెం కష్టమైన విషయం. అలాగే 18,602ని 71తో డివైడ్ చేయటం అంటే నిజంగా ఇబ్బందికరమైన విషయమే. కాబట్టి ఈ బిట్ని ఎలా చేద్దామంటే ఒక్కసారి చెక్ చేయండి అమ్మా. బిట్టు వింటున్నప్పుడు మీకు టఫ్ అనిపించవచ్చు, కానీ ప్రాక్టీస్ మీద బాగా ఈజీగా ఉంటుంది బిట్టు. ఒక్కసారి చెక్ చేయండి. మనల్ని ఫైనల్గా అడుగుతుంది ప్రాఫిట్ పర్సంటేజా ఆర్ లాస్ పర్సంటేజా అని అడుగుతున్నాడు. పర్సంటేజ్ చేసేటప్పుడు ప్రైస్తో మనకి ఏ విధమైన సంబంధం లేదు. ప్రైస్ని 100 అనుకుంటే సరిపోతుంది. సో చూడండి, నేను 100 పెట్టి కొన్నాను, 31% గెయిన్తో అమ్మానంటే 131కి అమ్మా. సో మొదటి ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమో 100 పార్ట్స్, సేల్స్ ప్రైస్ ఏమో 131 పార్ట్స్. ఎందుకంటే 31% గెయిన్ వచ్చింది కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్, ఇది సేల్స్ ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ అవుతుంది. గమనించండి.
రెండో ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ 100 అనుకుంటే 100 అనుకుంటే 29% లాస్ అయ్యాను కాబట్టి 71% సేల్స్ జరిగింది. రైట్, ఇక్కడ ఒక పాయింట్ గమనించండి అమ్మా. సేల్స్ ప్రైసులు రెండు ఆర్టికల్స్ యొక్క సేల్స్ ప్రైసులు ఈక్వల్గా ఉండాలి. అంటే ఈ 131 ఈ 71 రెండు ఈక్వల్గా ఉండాలి మన లెక్క ప్రకారం. అలా ఈక్వల్గా ఉండాలంటే ఈ 71 తీసుకెళ్ళి ఫస్ట్ రేషియోలో మల్టిప్లై చేస్తున్నా. అలా మల్టిప్లై చేసేటప్పుడు రెండు బోత్ సైడ్స్ మల్టిప్లై చేయాలి రేషియోకి. అలాగే ఈ 131 తీసుకొచ్చి ఈ పార్ట్లో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసేటప్పుడు రేషియోలో రెండు పార్ట్లకి మల్టిప్లై చేయాలి, గమనించండి. రైట్, ఇప్పుడు నా దగ్గర ఓవరాల్గా రెండు ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ కావాలంటే ఈ మొదటి పార్ట్ని యాడ్ చేస్తే సరిపోతుంది, గమనించండి. 71 హండ్రెడ్స్ ఆర్టికల్ ఏ యొక్క కాస్ట్ ప్రైస్, మొదటి ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్. 131 హండ్రెడ్స్ రెండు ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్. రెండిట్లో 100 కామన్. మిగిలింది ఏంటంటే 71 + 131 మిగిలింది. 70 + 130 200 + 2 202 మిగిలింది. సో రెండు ఆర్టికల్స్ యొక్క టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 × 202. జాగ్రత్తగా చెక్ చేయండి అమ్మా. ఇది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్. ఇక్కడ చూడమ్మా, నాకు కావాల్సింది ప్రాఫిట్టా లాసా, దీని గురించి కావాలి. ఇక్కడ 100 71s పెట్టి కొన్నా, 131 71స్కి అమ్మా, అంటే 31 71s ఎక్స్ట్రాకి అమ్మా, అంటే నాకు ప్రాఫిట్ వచ్చింది. ఎంత ప్రాఫిట్ వచ్చిందంటే 31 71s నాకు ప్రాఫిట్ వచ్చింది. చెక్ చేయండి మళ్ళీ. 100 71s కాస్ట్ ప్రైస్, 131 71s సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ ఈజ్ 31 71s. పాయింట్ అర్థమవుతుంది అనుకుంటా. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే టోటల్ ప్రాఫిట్ వస్తుంది. చెక్ చేద్దాం. ఇంకొక పాయింట్ అమ్మా, క్యాలిక్యులేషన్లో సింపుల్ టెక్నిక్. ఈ ఎండ్ విత్ 1 కనుక ఉన్నట్లయితే డైరెక్ట్గా మనం మల్టిప్లై చేయొచ్చు. ఎలాగంటే 1 × 1 1 అవుతుంది. ఎండ్ విత్ 1 ఉంటే డైరెక్ట్గా ఇలా మల్టిప్లై చేయొచ్చు. 1 × 1 1. తర్వాత మిగిలిన డిజిట్స్ని యాడ్ చేస్తాం. 7 + 3 ఒకసారి యాడ్ చేస్తాం. 7 + 3 10 అవుతుంది. 0 రాసా, 1 క్యారీ ఫార్వర్డ్ కోసం ఉంచా. తర్వాత ఏం చేస్తామంటే మిగిలిన డిజిట్స్ని మల్టిప్లై చేస్తాం. 7 3 21 1 ఫార్వర్డ్ క్యారీ ఫార్వర్డ్లో ఉంది. సో యాడ్ చేస్తే 22 అవుతుంది. 31 71s 2201. ఇది ప్రాఫిట్ ఆన్ ఫస్ట్ ఆర్టికల్. పాయింట్ అర్థమైంది. ఎండ్ విత్ 1 ఉంటే ఎండింగ్లో 1 వస్తుంది. తర్వాత మిగిలిన డిజిట్లని యాడ్ చేస్తాం ఒకసారి, తర్వాత మల్టిప్లై చేస్తాం, సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, 131 హండ్రెడ్స్ నుంచి 100 131s నుంచి 131 71sకి మారిందంటే 29 131s తగ్గింది. అంటే లాస్ వచ్చింది. ఇక్కడ ఎంత లాస్ వచ్చిందంటే 29 131s లాస్ వచ్చింది. మనం ఏమనుకుందామంటే 29 131sని 30 131s చేద్దాం. 30 131 చేయటం అంటే ట్రిపుల్ చేసి పక్కన 0 పెట్టడమే. సో ట్రిపుల్ చేస్తే 393, పక్కన 0 పెడితే 30 టైమ్స్ చేసినట్టు అవుతుంది. 30 టైమ్స్లో 29 టైమ్స్ చేయాలి, కానీ 30 టైమ్స్ చేసాం. సో 1 టైమ్ ఆఫ్ 131 తీసేస్తే సరిపోతుంది. గమనించండి. 10 - 1 = 9, 12 - 3 అంటే 9, 8 - 1 అంటే 7. ఇక్కడ మిగిలేది 3, అంటే మిగిలిన 3799 మిగిలింది అమ్మా. ఇది ప్రాఫిట్ ఆన్ ఫస్ట్ ఆర్టికల్, లాస్ ఆన్ సెకండ్ ఆర్టికల్. ఓవరాల్గా చూసుకుంటే లాసే ఎక్కువ ఉంది. ఎంత ఎక్కువ ఉందో చూద్దాం. అంటే ఆ రెండింటికి డిఫరెన్స్ చూద్దాం. 3799 - 2201. ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే ఓవరాల్గా వచ్చే లాస్ తెలిసిపోతుంది. అది ఇక్కడ రాస్తున్నా, ఆ డిఫరెన్స్ ఇక్కడ రాస్తున్నా. 9 - 1 = 8, 9 - 0 = 9, 7 - 2 = 5, 3 - 2 = 1. డిఫరెన్స్ 1598. ఇది ఓవరాల్గా వచ్చిన లాస్ అమ్మ. అంటే ఫైనల్గా లాస్ పర్సంటేజ్ అని మనకు అర్థమైపోతుంది. సో లాస్ బై ఓవరాల్ కాస్ట్ ప్రైస్ అంటే 100 × 202 × 100 వేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. చెక్ చేద్దాం. సో ఈ 100 క్యాన్సిల్ అయిపోయింది. ఇది 2తో క్యాన్సిల్ చేస్తే 2తో 7 టైమ్స్, 2తో 9 టైమ్స్, 2తో 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 2 101 టైమ్స్ పోతుంది. 101 అప్రాక్స్గా 100 అనుకుంటే 7.99% లాస్ అవుతుంది. గమనించండి, లాస్ పర్సంటేజ్ 7.99, అప్రాక్స్గా 7.91. ఫస్ట్ ఆప్షనే మన ఆన్సర్. జాగ్రత్తగా చెక్ చేసుకోండి. మన నెంబర్లు ఆడ్గా ఉన్నాయి కాబట్టి క్యాలిక్యులేషన్తో సహా చెప్పినప్పుడు ఇంతెందుకు అనిపిస్తుంది. కానీ ఒక చిన్న విషయం గమనించండి అమ్మ. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఆప్షన్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి. చూడండి, 7.91, 8.25, 8.25, 7.91 అట్లా దగ్గరగా ఉన్నాయి. సో మనం అప్రాక్సిమేషన్ తీసుకున్న ఇబ్బంది అవుతుందని ఇలా మాట్లాడాల్సి వచ్చింది. రైట్, నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 70.
In a stadium, an athlete is running on circular path with uniform speed. During a practice session, the angle covered by him during 1 second is found to be 10 degree by a coach observing him from the center of the circular track. What would be the measure of the angle described by the athlete by an observer standing on the circle? ఏమి లేదమ్మా, బిట్ మీనింగ్ ఏమీ లేదు. ఒక్కసారి గమనించండి. ఒక సర్కిల్ చుట్టూ ఒక అథ్లెట్ ఏదో రౌండ్ చేస్తూ తిరుగుతూ ఉన్నాడంట. అతను సెంటర్ దగ్గర చేసిన యాంగిల్ ఏమో, జనరల్గా మాట్లాడి సరిపోతుంది, బిట్ మీనింగ్ అంతా మనకు అక్కర్లా. సెంటర్ దగ్గర చేసిన యాంగిల్ ఏమో 10 డిగ్రీ అంట, అంటే ఈ పార్ట్ ఇది 10 డిగ్రీ అంట. గమనించండి, ఈ పార్ట్ 10 డిగ్రీ అంట. అయితే వాడు ఏమంటున్నాడు, ఎక్కడో ఒక అబ్జర్వర్ ఉన్నాడంట సర్కిల్ మీద. అంటే ఇప్పుడు ఆ సర్కిల్ మీదకి చేసే యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు, అంటే ఈ పార్ట్ అడుగుతున్నాడు. మనకు బాగా తెలుసు కదా, ఆల్టర్నేటివ్ చేసే యాంగిల్ ఎంత ఉంటుంది, సెంటర్ దగ్గర చేసే యాంగిల్లో హాఫ్ ఉంటుంది. 10లో హాఫ్ అంటే 5. సో మన ఆన్సర్ 5 డిగ్రీ అవుతుంది. ఫస్ట్ ఆప్షనే ఆన్సర్. ఏమి లేదు, బిట్టు మొత్తం చూడక్కర్లేదమ్మా. సెంటర్ దగ్గర చేసే యాంగిల్ 10, అబ్జర్వర్ నుంచున్న చోట చేసే యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. అబ్జర్వర్ ఎక్కడ ఉన్నాడంటే ఆన్ ద సర్కిల్ ఉన్నాడు. ఇదిగో చూడండి, సెంటర్ దగ్గర చేసే యాంగిల్ ఏమో 10 అన్నాడు, అలాగే ఆన్ ద సర్కిల్ మీద ఉన్న యాంగిల్ అడుగుతున్నాడు, దట్ ఈస్ 5. నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 71. The simplified value of 2 1/3 of 3/5 divided by 2/9 minus 4 2/5 plus 19/20 divided by 1/2. 2 1/3 క్లియర్గా సాల్వ్ చేస్తే బాడ్మాస్ ప్రకారం 2 1/3 అంటే 7/3 అవుతుంది. చెక్ చేద్దాం. హాఫ్ అంటే ఇంటూనే కాబట్టి డైరెక్ట్గా రాస్తున్నా. 3/5 డివైడెడ్ బై 2/9 ఉంది, దాన్ని ఇంటూ 9/2 అని రాద్దాం. గమనించండి. అలాగే మైనస్ ఇది 4 2/5 ఉంది, 5 4 20 ప్లస్ 2 22/5 అని రాద్దాం. ప్లస్ ముందు డివిజన్ రాయాలి కాబట్టి డివిజన్ రాస్తున్నా. 19/20 డివైడెడ్ బై 1/2 ఉంది, దాన్ని ఇంటూ 2/1 అని రాయండి. 2/1 అంటే 2నే. సో క్యాన్సిల్ చేస్తే 2 10 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాలిక్యులేషన్ చూడమ్మా. నా దగ్గర ఇక్కడ డినామినేటర్లో 10 ఉంది కాబట్టి ఇక్కడ కూడా డినామినేటర్లో 10 తీసుకురావటం కోసం న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేస్తున్నా. సో అలా కనుక మల్టిప్లై చేస్తే 2 22 44, 44 ఇదొక 19, 44 ప్లస్ 19 ఎంత అవుతుంది, యాడ్ చేస్తే 63 అవుతుంది. అంటే ఫైనల్గా మిగిలింది ఇక్కడ ఈ బ్రాకెట్లో 63/10 మిగిలింది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ ఈ బ్రాకెట్కి వద్దాం. 3 9s 27, 5 2s 10, 27 ఇది 27 7s కావాలి. 27 140, 7 7 times 49, 140 49 189 అవుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇది 5 2s 10, 10 3s 30, అంటే ఇక్కడ 30 మిగిలింది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇక్కడ డినామినేటర్లో 30 ఉంది కదా, ఇక్కడ కూడా 30 తీసుకురావడం కోసం న్యూమరేటర్ని డినామినేటర్ని 3తో మల్టిప్లై చేద్దాం. 63 3 టైమ్స్ అంటే 189, 189/30, 189/30 మైనస్ చేస్తే 0 వస్తుంది. మన ఫైనల్ ఆన్సర్ 0 ఫస్ట్ ఆప్షన్లో ఉంది, అదే మన ఆన్సర్. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 72. 2 chords AB and CD of circle intersect at point O. Inside the circle, it is given that AO is equal to 1 cm, AB 13 cm, CD 8 cm. What is the ratio between the larger and smaller section among CO and OD? ఇప్పుడు మనం అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఒక్కసారి గమనించండి అమ్మా. ఒక సర్కిల్ ఉందంటున్నాడు. రైట్, ఆ సర్కిల్ తీసుకుందాం. ఆ సర్కిల్లో ఏవో 2 chords ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటున్నాడు. ఎక్కడ, ఇన్సైడ్. ఒకసారి గమనించినట్లయితే 2 chords తీసుకుందాం. చూడండి, ఇది ఒక కర్డ్ AB, ఇది ఒక కర్డ్ CD. ఇవి రెండు ఎక్కడ, ఓ అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. దీనికి ఏమని పెడదామంటే, ఫస్ట్ కర్డ్కి AB అని పేరు పెడదాం, రెండో దానికి CD అని పేరు పెడదాం. అబ్జర్వ్ చేయండి. టోటల్గా AB లెంత్ 13 ఇచ్చాడు, అందులో AO 1 ఇచ్చాడు. AO 1 అయితే OB ఆటోమేటిక్గా 12 అవుతుంది, ఎందుకంటే టోటల్ లెంత్ ఆఫ్ AB ఈజ్ ఈక్వల్ టు 13. నెక్స్ట్ CD లెంత్ టోటల్గా 8 అని ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడంటే, ఈ COకి అంటే ఈ పార్ట్కి అమ్మ, ఒక్కసారి జాగ్రత్త చెక్ చేసుకోండి. ఈ COకి ODకి రేషియో కనుక్కోమంటున్నాడు. ఇది టోటల్గా 8 parts, CD మాత్రం 8 parts ఉంది. అబ్జర్వ్ చేయండి. వాస్తవానికి ఇది లెక్క చేయాలంటే, ఈ COని గనక X అనుకుంటే OD ఏమవుతుందంటే, టోటల్గా CD 8లో నుంచి X పోతే మిగిలేది OD అవుతుంది. రైట్, సర్కిల్లో 2 కార్డ్స్ కనుక ఇంటర్సెక్ట్ అవుతుంటే జనరల్గా ఫార్ములా ఉంది కదా. ఏం ఫార్ములా ఉంది మన దగ్గర, AO ఇంటూ OB ఈజ్ ఈక్వల్ టు OC ఇంటూ OD అనే ఫార్ములా ఉంది కదా. ఈ ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేసి సరిపోతుంది. AO అంటే 1 part, OB అంటే 12 parts, OC అంటే X parts, OD అంటే 8 minus X. వాస్తవానికి ఇది సాల్వ్ చేస్తే X వాల్యూ వస్తుంది. X నుంచి వాడు రేషియో అడిగాడు కాబట్టి CO చెప్పొచ్చు, OD చెప్పొచ్చు, రేషియో చెప్పొచ్చు.
కానీ అంత చేయాలంటే మనకి టైం పడుతుంది కదా. వాస్తవానికి క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్ అవుతుంది. సో సాల్వ్ చేయాలంటే మనకి టఫ్ అవ్వచ్చు. కాబట్టి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి గమనించండి, మనం ఆప్షన్ వెరిఫికేషన్ చేద్దాం. మొత్తం మీద మనల్ని అడిగింది COOD యొక్క రేషియో. మొత్తం CD యొక్క లెంత్ 8 సెంటీమీటర్ అని చెప్పాడు. ఆ రేషియో యొక్క టోటల్ పార్ట్స్ 8ని డివైడ్ చేయాలి. ఆప్షన్లోకి వెళ్తే టోటల్ పార్ట్స్ 8ని డివైడ్ చేయట్లా, టోటల్ పార్ట్స్ 8ని డివైడ్ చేయట్లా, టోటల్ పార్ట్స్ 8ని డివైడ్ చేస్తుంది, టోటల్ పార్ట్స్ 8ని డివైడ్ చేస్తుంది. అంటే మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కానీ ఫోర్త్ ఆప్షన్ కానీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ ఆప్షన్ తీసుకుందాం. టోటల్ పార్ట్స్ 4, టోటల్ లెంత్ 8. సో 4 పార్ట్స్ 8 అయితే ఈచ్ పార్ట్ 2 అవుతుంది, 3 పార్ట్స్ 6 అవుతుంది, 1 పార్ట్ ఏమో 2 అవుతుంది. ఇక్కడ మీరు గమనించండి, CO లెంత్ 6 సెంటీమీటర్, OD లెంత్ 1 పార్ట్ 2 కదా, OD లెంత్ 2 అవుతుంది. గమనించండి. ఇప్పుడు మన ఈక్వేషన్ ప్రకారం ఈ ఫార్ములా ప్రకారం రాస్తే AO అంటే 1 పార్ట్, OB అంటే 12 పార్ట్స్ రాసేసా ఈజ్ ఈక్వల్ టు OC అంటే ఆప్షన్ 3 ప్రకారం 6, OD అంటే ఆప్షన్ 3 ప్రకారం 2. సో చూడండి 6 × 2 12, 12 × 1 12 సరిపోయింది కదా. అంటే ఆప్షన్ 3నే ఆన్సర్ అవుతుంది, ఆప్షన్ 4 ఆన్సర్ కాదు. చెక్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 73. In a triangle ABC, PQ is a straight line parallel to AC such that area ABC is to area PBQ is equal to 3:1. Then CB is to CQ is equal to. ఇక్కడ క్లియర్గా ఏం చెప్తున్నాడంటే ఒక ట్రయాంగిల్ తీసుకోమంటున్నాడు. అదే ట్రయాంగిల్ తీసుకుందాం. ఆ ట్రయాంగిల్కి నేమ్ ఏమంటున్నాడంటే ABC అనేది నేమ్ ఏమంటున్నాడు చెక్ చేయండి అమ్మా. ఈ పాయింట్ A అనుకుందాం, ఈ పాయింట్ B అనుకుందాం అమ్మా. ఒక్క నిమిషం, వాడు ఏమంటున్నాడు, ఇంకొక పాయింట్ చెప్తున్నాడు. ఏసీకి ప్యారలల్గా ఏముందంటున్నాడు, PQ ఉందంటున్నాడు. అలాగే తీసుకుందాం మనం. ఈ ట్రయాంగిల్ పేరు ఎలా తీసుకుందాం ఒక్కసారి చెక్ చేయండి అమ్మా. ఈ ట్రయాంగిల్ ఇక్కడ B అందాం, ఇక్కడ A అందాం, ఇక్కడ C అందాం. ఏసీకి ప్యారలల్గా PQ అన్నాడు కాబట్టి ఇక్కడ PQని తీసుకుందాం. పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటా కదా, రైట్. ఇప్పుడు మనకి ఏరియా ఆఫ్ ABC, ఏరియా ఆఫ్ PBQ ఇచ్చాడు 3:1. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీకు 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఏర్పడతాయి. ఒకటి BPQ, మరొకటి BAC. ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్. సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏరియాస్ రేషియో ఇస్తే వాటిని స్క్వేర్ రూట్ చేస్తే సైడ్స్ రేషియో వస్తుంది. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అండ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ఈజ్ 1. ఇదేంటంటే సైడ్స్ రేషియో. ఏ సైడ్స్ రేషియో అంటే వాడికి కావాల్సిన సైడ్స్ని బేస్ చేసుకొని మాట్లాడాలి. CB అంటే ఈ టోటల్ లెంత్ ఆఫ్ సైడ్ అమ్మా. CB ఇదమ్మా, √3 అనేది CB. మనకి CQ కావాలి. CQ అంటే 1 అని తీసుకోకూడదు, CQ అంటే ఈ పార్ట్ ఎలా వస్తుందంటే టోటల్ CBలో నుంచి BQని తీసేస్తే వస్తుంది. CB పార్ట్స్ √3, BQ పార్ట్స్ చిన్న ట్రయాంగిల్లో 1 కదా సైడు, అంటే BQ పార్ట్స్ 1. సో ఇప్పుడు ఈ రెండింటిని మైనస్ చేస్తే మనకు కావాల్సిన CQ వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు √3 - 1 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, మనకు కావాల్సింది లెంత్ ఆఫ్ CBకి CQకి రేషియో. సో CB అంటే √3 పార్ట్స్ ఉంది, CQ అంటే √3 - 1 ఉంది. ఇది మనకు కావాల్సిన రేషియో. కానీ ఇక్కడ చూడండి ఫ్రాక్షన్స్లో ఉంది కదా, కాబట్టి ఇంకో విషయం, √3 - 1 ఎక్కడా లేదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓన్లీ √3 - 1 అనేది ఎక్కడ డినామినేటర్లో లేదు. అందుకని ఏం చేద్దామంటే ఈ √3 - 1ని రేషనలైజ్ చేద్దాం. అంటే √3 + 1 √3 + 1తో డివైడ్ చేద్దాం, మల్టిప్లై చేద్దాం. గమనించండి అమ్మా, ఇక్కడ A + B × A - B ఉంది. అంటే A² - B² √3² అంటే 3, 1² అంటే 1, 3 - 1 అంటే 2. సో ఇప్పుడు ఈ డినామినేటర్లో ఉన్న పార్ట్ ఇటు వచ్చేస్తుంది. అంటే ఫైనల్గా √3 × √3 + 1 = 2 మిగులుతుంది. రైట్. దీన్ని కనుక మనం ఫ్రాక్షన్లో రాసినట్లయితే √3 × √3 + 1/2 మిగులుతుంది. ఇదే మన ఆన్సర్ అవుతుంది. అలాంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇదే మన ఆన్సర్ అమ్మా. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. బిట్ నెంబర్ 74. An article is sold for 688.16 after 2 successive discounts of 12% and 8% respectively. What is its market price? అమ్మ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చిన తర్వాత సేల్స్ ప్రైస్ చెప్పాడు. మొదటి డిస్కౌంట్ 12, రెండో డిస్కౌంట్ 8. అయితే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనం మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ని X అనుకుందాం. X పైన నాకు మొదటి డిస్కౌంట్ 12 ఇచ్చాడు. సో 12% పోతే ఇంకా 88% పే చేయాలి నేను. రెండో డిస్కౌంట్ 8% ఇచ్చాడు. 8% పోతే నేను 92% పే చేయాలి. ఈ 2 డిస్కౌంట్లు పోయిన తర్వాత నేను పే చేసిన అమౌంట్ ఎంత అంటే 688.16 పే చేసా. గమనించండి, రైటా. X కనుక్కుంటే నా ఆన్సర్ వస్తుంది కదా. ఒక్క నిమిషం అమ్మా,
ఈ బై 100 ఇటు వచ్చేసి ఈ డెసిమల్ని క్యాన్సిల్ చేస్తుంది. ఈ బై 100 ఇటు వచ్చేసి 00గా మిగిలిపోతుంది. ఒక్క నిమిషం ఆగండమ్మా. 00 ఎండింగ్లో ఉంటుందని కన్క్లూడ్ చేయబాకండి, ఎందుకంటే 88 ఈవెన్ నెంబర్, 92 ఈవెన్ నెంబర్. ఆ ఈవెన్ నెంబరు ఆ జీరోస్ని క్యాన్సిల్ చేయడానికి అవకాశం ఉంది, చేయకపోవటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు జీరోస్ ఉంటాయని కన్క్లూడ్ చేయకూడదు. రైట్, అర్థం చేసుకోండమ్మా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇదే స్టెప్ని క్యాలిక్యులేషన్ కన్వీనియంట్ కోసం 6881600 అని రాసి బై ఈ 88 ఇంటూ 92 ఇటు తీసుకొచ్చేసి డివైడెడ్ బైలో రాసేద్దాం. 88 ఇంటూ 92. రైట్, ఒకేసారి క్యాలిక్యులేషన్లో ఏం చేద్దామంటే ఇందులో ఉన్న ఈవెన్ నెంబర్స్ తొలగిచ్చేద్దాం. ఈ 88లో 8 అనే ఈవెన్ నెంబర్ ఉంది, 92లో వచ్చేసరికి 4 అనే ఈవెన్ నెంబర్ ఉంది. ముందు 8తో డివైడ్ చేసి 8 అనే ఈవెన్ నెంబర్ని తొలగిచ్చేస్తున్నా. 8 11 టైమ్స్, 8 టైమ్స్ 64. సో ఇక్కడ మిగిలింది ఏంటంటే 48, అంటే 8 6 టైమ్స్ మిగిలింది. తర్వాత 16 డైరెక్ట్గా తీసుకోకూడదు, 02 తీసుకోవాలి. పక్కన 00 ఉంటుంది, దాన్ని అలాగే ఉంచేద్దాం. అంటే 8తో డివైడ్ చేస్తే 8 6 02 వచ్చింది. నెక్స్ట్ 92లో 4 ఉంది, సో 4ని కూడా తీసుకొచ్చి డివైడ్ చేద్దాం. 4 2 టైమ్స్ 8, 4 3 టైమ్స్ 12. దీన్ని 4తో డివైడ్ చేస్తే 4 2 టైమ్స్ 8, 4 1 టైమ్ 4, ఇంకా 2 మిగిలింది, పక్కన 0 ఉంది, అంటే 4 5 టైమ్స్ 20. ఇంకా పక్కన 2 మాత్రమే ఉంది, అంటే పక్కన 0 కూడా ఉంది, అంటే 20 తీసుకోవచ్చు. 20 తీసుకోవడం అంటే ఒకేసారి 2 డిజిట్లు తీసుకుంటున్నాం కాబట్టి 05 అని మాట్లాడాలి. పక్కన 0 అలాగే ఉంటుంది, గమనించండి. ఈ మొత్తం నెంబర్లో 215,050 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా డినామినేటర్లో 11 ఇంటూ 23 అలాగే మిగిలింది. ఇప్పుడు ఆడ్ నెంబర్స్ వచ్చాయి, ఒక 0 మిగిలింది. కంపల్సరీ మన ఆన్సర్లో 0 ఒకటి ఉండాలి. ఒకే 0 ఉన్న ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయంటే థర్డ్ ఆప్షన్లోను, ఫోర్త్ ఆప్షన్లోనూ ఉంది. ఖచ్చితంగా మన ఆన్సర్ థర్డ్ ఆప్షన్లో కానీ ఫోర్త్ ఆప్షన్లో కానీ ఉంటుంది. ఇంకో విషయం గమనించండమ్మా, 0 పోయాక 0 కాకుండా రిమైనింగ్ నెంబర్ 5 మల్టిపుల్ ఇన్ న్యూమరేటర్. డినామినేటర్లో ఎక్కడ 5 మల్టిపుల్ లేదు కాబట్టి ఆ 5 మల్టిపుల్ అట్లే మిగులుతుంది. అంటే 0కు ముందు 5 మల్టిపుల్ ఉండాలి. 0కు ముందు 5 మల్టిపుల్ లేదు కాబట్టి ఫోర్త్ ఆప్షనే మన ఆన్సర్ అవుతుంది. చెక్ చేయండి, సరిపోతుంది. నెక్స్ట్ బిట్కి వెళ్దాం. 75. The average of number and its reciprocal is 4. The average of its cube and its reciprocal cube is equal to. ఇక్కడ క్లియర్గా గమనించండి, the average of number and its reciprocal is 4 అంటున్నాడు. ఒక నెంబరు దాని యొక్క రెసిప్రోకల్ యొక్క యావరేజ్ 4 అంటున్నాడు. యావరేజ్ ఆఫ్ ఇట్స్ క్యూబ్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ క్యూబ్ అడుగుతున్నాడు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒక నెంబర్ని x అనుకుందాం, ఆ నెంబర్ యొక్క రెసిప్రోకల్ 1/x అవుతుంది. ఇప్పుడు నేను ఒక నెంబర్ని ఆ నెంబర్ యొక్క రెసిప్రోకల్కి సమ్ రాశా. వాడు యావరేజ్ 4 అన్నాడు. సో మొత్తం 2 నెంబర్లు కాబట్టి ఇంటూ 2 చేస్తే సమ్ వస్తుంది. x + 1/x = 8 అయిపోయింది. యావరేజ్ 4 అన్నాడు కాబట్టి సమ్ ఈజ్ 8 అవుతుంది. రైట్, ఇంకో విషయం, ఆ నెంబర్ యొక్క క్యూబు దాని యొక్క రెసిప్రోకల్ యొక్క క్యూబ్ కూడా సమ్ మాట్లాడుతున్నా, అంటే x³ + 1/x³ మాట్లాడుతున్నా. మన దగ్గర x + 1/x ఉంటే x³ + 1/x³ కనుక్కోవాలంటే 8ని క్యూబ్ చేసి -3 × 8 చేసి సరిపోతుంది కదా, ప్లస్ ఉంది కాబట్టి. రైట్, 8 క్యూబ్ అంటే 512 అవుతుంది. 3 × 8 అంటే 24 అవుతుంది. మైనస్ చేస్తే మిగిలేది 512లో 12 పోతే 500 మిగులుతుంది. 500లో 12 పోతే 488 మిగులుతుంది. అబ్జర్వ్ చేయండి. రైట్, ఇదేంటంటే ఆ నంబర్ యొక్క క్యూబు ఆ నంబర్ యొక్క రెసిప్రోకల్ క్యూబ్ యొక్క సమ్. మనకు కావాల్సింది ఏంటి, యావరేజ్ అడిగాడు కదా. యావరేజ్ అంటే బై 2 చేయటమే కదా. 488ని బై 2 చేస్తే 244 మిగులుతుంది. 244 ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్లో మన ఆన్సర్ ఉంది. చెక్ చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.